అందరికీ నమస్తేనల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. ఎట్లున్నారో అందరూ మంచిగున్నారా? నేనైతే మంచిగున్నానల్లా. మీ కొరకు ఇలా మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చిన. హైదరాబాద్లో బీఆర్ఎస్ను దెబ్బతీసుడే కాంగ్రెస్ వాళ్ళు లక్ష్యంగా పెట్టుకున్రా. లొల్లైతుందని తెలిసే అరికపూడి గాంధీకి పీఎస్సీ పదవిచ్చి ఆంధ్ర తెలంగాణ సిచ్చు రాజేయాలని చూసిండ్రా. ఆంధ్రులకు అన్యాయం అవుతుందని సెంటిమెంట్ను రెచ్చగొట్టి జిహెచ్ఎంసీ ఓట్లల్లో లబ్ధి పొందేందుకే ఈ డ్రామాలు ఆడుతుండ్రా అంటే అవుననే అంటుండ్రు రాజకీయాలు తెలిసినోళ్ళు. అబ్బబ్బబ్బబ్బా, ఏమన్నా స్కెచ్చా ఇది? ముఖ్యమంత్రి సారు అరకపూడి గాంధీ జబ్బల మీద తుపాకీ పెట్టి టీఆర్ఎస్ను కాల్చే ప్రయత్నం చేస్తుండని అంటుండ్రు పొలిటికల్ నిపుణులు. అరకపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరింది లోకమంతా చూసింది, సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది దునియంతా చూసింది. కానీ అటు అరకపూడి గాంధీ నేను బీఆర్ఎస్ లీడర్ని అని బింకాలు వలుకుతుండు. మరి కండువా కప్పుకోమంటే అందరు కప్పుకుంటుర్రా అని కైతకాలు ఆడతాండు. అటు కాంగ్రెస్ వాళ్ళు గాంధీ మా పార్టీ ఎమ్మెల్యే కాదని ధైర్యంగా చెప్తలేరు. వీళ్ళు దమ్ము ధైర్యాల గురించి ఇక మందికి నీతులు చెప్తాండ్రు. విపక్ష నేతలకు ఇయ్యాల్సిన పదవిని ఫిరాయించిన లీడర్కి ఇస్తే ఖచ్చితంగా అగ్గి రాజుకుంటుందని రేవంత్ సార్ కెరికనే. దాంతో ఆంధ్ర తెలంగాణ ముచ్చట కూడా మీదకొస్తుంది. ఎవరన్నా ఇట్లా అనంగానే అగో చూసిండ్రా బీఆర్ఎస్ వాళ్ళకు ఆంధ్రోళ్ళంటే చిన్న చూపు అని చిచ్చు పెట్టించి దాంతో లొల్లి పెద్దగా చేస్తే వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్లన్నీ గంపగుత్తగా మనకే పడతాయి. బీఆర్ఎస్ పతార పడిపోతుందని స్కెచ్ చేసి సెంటిమెంట్ను రెచ్చగొట్టేందుకే సీఎం సారు ఏకమత్ చేసిండని అంటుండ్రు చాలా మంది. తెలంగాణలో వచ్చినాక 10 ఏళ్ళు ఆంధ్ర తెలంగాణ అనే భేదం లేకుండా కేసీఆర్ సార్ పాలిచ్చిండు. కాంగ్రెస్ వాళ్ళు రెచ్చగొట్టే తట్టు మాట్లాడిన హైదరాబాద్లో ఉండే అందరినీ కేసీఆర్ సారు అక్కున చేర్చుకున్నాడు. 10 ఏళ్లలో ఎందడు కులాలు లొల్లులు ప్రాంతీయ విభేదాలు రాలే. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన లీడర్లంతా బీఆర్ఎస్లు ఉన్నప్పుడు ఎట్లుండ్రో ఇప్పుడు ఎట్లా నాలుకను మడత పెడుతుండ్రో లోకమంతా చూస్తూనే ఉన్నది. పీఎస్సీ చైర్మన్ గాంధీకి ఇచ్చి ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ను మీదికి తెచ్చి బీఆర్ఎస్ను బదనాం చేసే ధ్యేయంగా రేవంత్ సార్ స్కెచ్ అమలు చేసి ఏం తెలియనట్టు ఉంటుండని రాజకీయ విశ్లేషకులు కూడా బహిరంగంగానే చెప్తాండ్రు. అరకపూడి గాంధీ గారు ఏ పార్టీలు ఉన్నాడో చెప్పుకునే ధైర్యం ఆయనకు లేదు. ఈయనది మా పార్టీ, ఈయన మా పార్టీలకు ఫిరాయించిన దమ్మున్న లీడర్ అని చెప్పే ధైర్యము కాంగ్రెస్ వాళ్ళకు లేదు. ఇక వీళ్ళు ఇప్పుడు వచ్చి ఛాలెంజులు సవాళ్ళు తొడలు కొట్టి మీసాలు మెలేసి అర్ధగజం పొడుగు ఎగురుడు చూసి పబ్లిక్ అయితే నవ్వుకుంటుర్రట. బస్సుల మంత్రి పొన్నం సారు పురుసతిగా కూర్చొని శుద్ధపూస మాటలు చెప్పబట్టిండి. వాళ్ళ ఆంధ్ర తెలంగాణని రెచ్చగొట్టింది బీఆర్ఎస్ లీడర్లేనట. కౌశిక్ రెడ్డి అన్న కండువా గప్పి గులాబీ జెండా ఎగిరేద్దామనుడే పెద్ద తప్పట. అందుకే గాంధీ ఇంటికి పోయి అట్లా చేయవలసి వచ్చిందట. చూడు ఎట్లున్నదో తమాషా. నేను బీఆర్ఎస్ లీడర్ని అని చెప్పుకుంటున్నావు కదా అరకపూడి గాంధన్న, అట్లయితే నేను నీ ఇంటికి వచ్చి మర్యాదగా చాయ్ కాపీలు దాగి కండువా కప్పుకొని ప్రెస్ మీట్ పెడతాం. అంటే ఇంకా ఇంటి మీద బీఆర్ఎస్ జెండా ఎగిరేద్దాం అనుకొచ్చిండు కౌశిక్ అన్న. బీఆర్ఎస్లోనే ఉన్నా అన్న లీడర్కు బీఆర్ఎస్ కండువా కప్పుతామంటే తప్పెట్లయితుంది? ఇంటికి వచ్చి ఎగబడి దాడులు చేస్తే అది పౌరుషం రోషం. సొంత పార్టీలు ఉన్నా అన్న చెప్పుకుంటున్న ఎమ్మెల్యేకు కూడా కండువా కప్పుతానంటే తప్పు. ఏం రాజనీతులు ఉన్నారు సార్ తమరు? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ గురించి ఇవాళ మీరు మాట్లాడుతుండ్రా. ఎవరు క్రియేట్ చేస్తే ఇంత బ్రాండ్ ఇమేజ్ వచ్చింది? ఇవాళ ఎవరి కృషి వల్ల ఇవాళ హైదరాబాద్లో అంతర్జాతీయ కంపెనీలు వచ్చినాయి. మీరు వచ్చిన ఈ 9 నెలల కాలంలో ఎన్ని కంపెనీలు పట్టుకొచ్చిండ్రు? ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు పెట్టించిండ్రు? బీఆర్ఎస్ హయాంలా పర్మిషన్లు ఇచ్చిన కంపెనీలు పక్క రాష్ట్రాలకు పోతుంటే వాటిని కాపాడుకునే ఇగురం లేదు. కానీ హైదరాబాద్ ఇమేజ్ను బీఆర్ఎస్ దెబ్బతీస్తుందని బట్టగాల్చి మీదేస్తే జనాలు ఎట్లా నమ్ముతారు సారు? తెలంగాణ కోసం హైదరాబాద్ కోసం ఎవరంతా కృషి చేసింది పబ్లిక్కు తెలియదా అని సొట్లు పెడుతుండ్రు పొన్నం సార్ మాటలిన్న నెటిజన్లు. 2 వారాల అమెరికా టూర్ను కంప్లీట్ చేసుకొని తిరిగొచ్చిండు మాజీ మంత్రి కేటీఆర్ సార్. వచ్చుడొచ్చుడుతోటే వశపడని బిజీలా తిరుగుతాండు. మొదలు కౌశిక్ రెడ్డి అన్న ఇంటికి పోయి ఇంటిల్లాదులకు ధైర్యం చెప్పిండు. కేటీఆర్ సారు అమెరికాల నుంచి అచ్చుడు ఆలస్యం సీదా కౌశికన్న ఇంటికి పోయిండు. గాంధీ దాడిల ధ్వంసమైన కౌశికన్న ఇంటిని చూసిండు. ఇక మొన్ననే బైపాస్ సర్జరీ అయిపోయి రెస్ట్ తీసుకుంటున్న కౌశికన్నోళ్ళ మామను మందలిచ్చిండు. మొన్న వాళ్ళొచ్చి ఇంటి మీద అద్దాలు వలగొట్టే వరకు గుండెల్లో దడగుట్టినట్టు అయింది సార్ అని చెప్పిండట. ఏం కాదు మేము ఉన్నాం అని ఇంటోళ్లకు ధైర్యం ఇచ్చిండు. పోలీస్ ఎస్కార్ట్ పెట్టి డీసీపీలు, అడిషనల్ డీసీపీలు, ఏసీపీలు, సిఐలు ఒక గేటెడ్ కమ్యూనిటీ లోపలికి ఒక 50-100 మంది గూండాగాలు చొచ్చుకొని వచ్చి ఇవాళ ఒక ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేసే పరిస్థితి ఇప్పుడే మేము చూసినాం. ఎమ్మెల్యే గారి ఇంటి మీద దాడి చేయడమే కాదు, వారి ఇంట్లో ఉండే పెద్దలు, వారి తల్లిదండ్రులు వచ్చినప్పుడు కానీ లేదా వారి మామగారు వచ్చినప్పుడు కానీ ఉండే ఆ రూమ్ మీద మొత్తం అద్దాలు వలగొట్టిండ్రు. అందులో ఉన్న పెద్దలకు ఏమైనా అయ్యింటే, ఏమైనా జరిగింటే, జరగకూడదు ఏమైనా జరిగింటే ఎవడు బాధ్యుడు? రేవంత్ రెడ్డి. ఇక ముఖ్యమంత్రి సార్ మీద సురుకుల జడివాన కురిపించిండు. అసలు రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా, నువ్వు ముఖ్యమంత్రివేనా? అసలు నీకు అర్హత ఉందా? ఇవాళ హైదరాబాద్లో నడి వీధిలో
ఈ రకమైన గూండాగిరి చేస్తే రేపు జరగకూడదు ఏమైనా జరిగితే ఎవడు బాధ్యుడు? నువ్వా, నీ ప్రభుత్వమా, నీ డీజీపా, ఎవరు తీసుకుంటారని నేను అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి అసలు నువ్వు ముఖ్యమంత్రివేనా? నీకు ఆ అర్హత ఉన్నదా? ఒక ఎమ్మెల్యే ఇంటి మీదకి అరికపూడి గాంధీ రౌడీల్లాగా బండ్లల్లో కొండెంగల్ లెక్క యాళ్ళాడుకుంటాస్తంటే పోలీసు వాళ్ళని ఎస్కాట్ ఇచ్చి తోలుతావా? 10 ఏండ్లలో ఎన్నడాన్ని ఇసోటి చూసినామా? హోంమంత్రి వాన నీ దగ్గరనే పెట్టుకొని శాంతి భద్రతలు కూడా కాపాడలేకపోయిన ఏమిటికి నీకు ఆ పదవి అని నెత్తి మీద బొడిసచ్చతట సొట్లు పెట్టిండు. చరిత్రలో నీ అసొంటి సీఎంలను తోక 90 మందిని చూసినామనుకుంటా AK-47 తోని ఏకపడేసినట్టే వాడేసిండు కేటీఆర్ సారు. నేను అడుగుతా ఉన్నా మా కౌశిక్ రెడ్డి అడిగిన ప్రశ్ననే, ఏ పార్టీలో ఉన్నావు గాంధీ? అసలు మీ 10 మంది ఎమ్మెల్యేలు ఎవడైతే పార్టీ మారినరో, ఎవరి ఇంటింటికి అయితే పోయి ముఖ్యమంత్రి అనేటోడు కండువా కప్పిండో, ఫస్ట్ మీరు ఏ పార్టీలో ఉన్నారో చెప్పండి. మీకు ఇప్పటికే స్పీకర్ దగ్గర పిటిషన్లు ఉన్నాయి 10. స్పీకర్ గారు కూడా తేల్చాలా. ఇవన్నీ కాదు, ఇవేమీ లేదు, మేము రైతు రుణమాఫీ మీద అడిగితే, లేదా వరద బాధితుల తరఫున ప్రశ్నిస్తే, లేదా రైతు బంధు ఎప్పుడు ఇస్తామని అడిగితే, మహిళా సోదరిమణులకు 2500 ఎప్పుడు ఇస్తామని అడిగితే, లేదా పెన్షన్లు ఎప్పుడు పెంచుతామని అడిగితే, 100 రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తా అన్న సన్నాసి ఎక్కడ తెచ్చిండు ముఖ్యమంత్రి అని అడిగితే తట్టుకోలేక హెడ్లైన్ మేనేజ్మెంట్ కోసం, అటెన్షన్ డైవర్షన్ కోసం ఒక దిక్కు హైడ్రా అని హైడ్రామా, ఇంకో దిక్కు ఈ రకంగా ఎమ్మెల్యేల ఇంటి మీదకే గూండాలను పంపడం అంటే దీనికంటే సిగ్గుచేటు ఇంకొకటి ఉండదు. తప్పకుండా నేను రేవంత్ రెడ్డిని అంటా ఉన్నా, చరిత్రలో నీలాంటి పనికిమాలిన ముఖ్యమంత్రులు, నీలాంటి తలమాసిన ముఖ్యమంత్రులు మస్తుగా వచ్చిండ్రు, మస్తుగా పోయినరు. పెద్ద పెద్దోళ్ళతోనూ కొట్లాడినాం, చంద్రబాబుతో కొట్లాడినాం, రాజశేఖర రెడ్డితో కొట్లాడినాం, కిరణ్ కుమార్ రెడ్డితోని, రోషయ్య గారితో ఎంతోమందితో తలపడ్డాం. నువ్వు వాళ్ళందరికంటే కూడా చాలా చిన్నోడు, చిట్టినాయుడు, నువ్వు చాలా చిన్నోడవు. నేను మా దగ్గర మా భాషలో చెప్పాలంటే హైదరాబాద్లో బుల్లబ్బాయి అంటారు నీలాంటి. ఇలాంటి బుల్లబ్బాయిలు చిట్టినాయుడులోని చాలామందిని చూసినాం. ఏం ఫరక్ పడేది కూడా ఏం లేదు, ఏం ఇంటికి కూడా వీకలేవు. కానీ ఏదో పైశాచిక ఆనందం, 4 రోజులు ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నా, నేనేందో పెద్దోడిని అయిపోయినా అనేదో ఎగిరెగిరి పడతా ఉన్నావు. రేవంత్ రెడ్డి గారు అధికారం ఎవరికి శాశ్వతం కాదు. నువ్వు ఒక దుష్ట సాంప్రదాయానికి తెరలేపుతా ఉన్నావు. ఇది తప్పకుండా నిన్ను దహిస్తుంది, నిన్ను వెంటాడుతుంది. రేపు నువ్వు పదవిలోకి వెళ్ళి దిగిపోయినాక తప్పకుండా నువ్వు ఈరోజు ఏదైతే దుష్ట సాంప్రదాయాలు నెలకొల్పుతున్నావో ఇవన్నీ నీకే చుట్టుకుంటాయనే మాట కూడా నేను వారిని హెచ్చరిస్తా ఉన్నా. తప్పకుండా ఈ 10 మంది మీద వేటు వేయాల్సిందే. అదేవిధంగా కౌశిక్ రెడ్డి గారి ఇంటి దాకా గూండాలను తీసుకొచ్చిన పోలీసులు ఎవరైతున్నారో వాళ్ళని కూడా వదిలిపెట్టాం. తప్పకుండా అవసరమైతే కోర్టు ద్వారా పోరాడతాం, అవసరమైతే న్యాయపరమైన ప్రయత్నము చేస్తాం. డీజీపీ గారు కనుక స్పందించి ఇక్కడ ఏసీపీ సిఐ ఎవరైతే దగ్గర ఉండి మరి గూండాలను తీసుకొచ్చి గేటెడ్ కమ్యూనిటీ లోపలికి తీసుకొచ్చి ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేయించడానికి అన్ని రకాలుగా ఇక్కడ రంగం సిద్ధం చేసినారో వాళ్ళని తప్పకుండా సస్పెండ్ చేయాలి, వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. మీది బాబుల ఆశకు పోయి చెంబుల నీళ్ళు ఒలకబోసుకున్నట్టు అయిపోయాయి కదా కాంగ్రెస్ను నమ్మి రైతన్నల పరిస్థితి. రుణమాఫీకే తోక 90 కొర్రీలు పెట్టి సగం మందికి ఎగ్గొట్టి అందరికి ఇచ్చినమని చేతులు దులుపుకుండ్రు. ఇక ఇప్పుడు రైతు భరోసా ఎప్పుడు ఇస్తారంటే రైతు భరోసానా? అదేంది, మేమెప్పుడు చెప్పినాం ఇస్తామనే కాడికొచ్చింది కథ. నమ్మి నాన వస్తే పుచ్చి బుర్రలైనట్టు అయింది కదా తెలంగాణలో రైతుల కథ. కేసీఆర్ 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తాం రైతు భరోసా. ఏహే, కౌలు రైతులకు కేసీఆర్ రైతు భరోసా ఇయ్యలేదు కదా, మేము 12,000 ఇస్తామని మస్తుగా మాటలు చెప్పిండ్రు కదా. ఇప్పుడు వానాకాలంలో పంట అయిపోయి ఇంకో 2 నెలలు అయితే మళ్ళీ యాష్క పొలాలు వేసే కాలం వచ్చింది. ఇక అయినా వానాకాలం రైతు భరోసా ఇప్పటిదాకా ఇయ్యలేదు. ఎప్పుడు ఇస్తారని అడుగుతా సప్పులు లేదు. అయితే కేసీఆర్ సార్ ఓట్లకు ముందే చెప్పిండు కాంగ్రెస్ వస్తే రైతు భరోసా రాదు, రుణమాఫీ కాదని. అన్నట్టే అది నిజం చేసిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. రైతు బంధు కాదు మాది రైతు భరోసా అన్నారు. ఎకరానికి 10,000 ఏం సరిపోతాయి, మీ మొత్తం ఎకరానికి 15,000 ఇస్తాం, మాకు పట్టం కట్టుండ్రి అన్నారు. ఇప్పుడేమో పంటేసిన వాళ్ళకే పైసలని కొత్త కొర్రీలు పెడతాండ్రు. అది కూడా ఎకరానికి 2 సీజన్లకు కలిపి 15,000 ఇస్తామని సావు కబురు సల్లగా చెప్పిండ్రు. నమ్మి ఓట్లేసిన వాళ్ళ నోట్ల మన్ను కొట్టిండు అని మండిపడుతుర్రట ఈ సంగతైరికైన రైతన్నలు. ఇగో ఇవాళ ఇలాంటి సాంస్కృతిక ముచ్చట్లు ఎట్లున్నాయి, మస్తుగున్నాయిలే. మళ్ళీ ఇటువంటి ముచ్చట్లే పట్టుకొని వస్తుంది మీ రేఖ. అంతవరకు మీరు చూస్తూనే ఉండుర్రి మీ మిర్రర్ టీవీ శనార్థి.